హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏస్ ఆన్లైన్. ఈఏపీ సెట్ 2025 మిషన్లో భాగంగా ఈరోజు మనం కెమిస్ట్రీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది చూద్దాం. ఓకే, సో మనం ఎప్పటి నుంచో ఈ సెక్షన్స్ అనేటువంటిది ఇనిషియేట్ చేయడం జరిగింది. రెగ్యులర్గా ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో మ్యాథ్స్కి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్, సో టాపిక్ వైజ్గా లేదంటే ఎక్కడ ఏ జోన్లో అయితే ఎక్కువగా అడుగుతున్నారో అలాంటి వాటిని మనం డిస్కస్ చేస్తున్నాం. సో దానిలో భాగంగా ఈరోజు సెక్షన్ అనేది చూద్దాం. అయితే ఎవరైతే ఈ ఎగ్జామ్ రాస్తున్నారో ఆంధ్ర మరియు తెలంగాణ నుంచి అలాంటి విద్యార్థుల్ని దృష్టిలో పెట్టుకొని మనం ఫ్రీగా మాక్ టెస్ట్లు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. ఆ మాక్ టెస్ట్లు అనేది ఎలా రాయాలి, దానికి సంబంధించిన వీడియో అనేటువంటిది ఆల్రెడీ చేసి మన ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడొచ్చు. సో నెక్స్ట్ షార్ట్స్లో కూడా అది పొందుపరచడం అనేటువంటిది జరిగింది. సో ఫ్రీ ఆన్లైన్ మాక్ టెస్ట్లు అనేటువంటిది మీరు మన ఏస్ తెలుగు ఛానల్, తెలుగు ఏపీ సెట్ ఛానల్లో అబ్జర్వ్ అనేటువంటిది చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా లింక్ అనేది గనక కనిపించలేదు అని అంటే, సో డైరెక్ట్‌గా మీరు చేయాల్సింది ఇదిగో చూడండి. ఈ ఆహ్, ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే డైరెక్ట్‌గా మీకు ఆ వెబ్ పేజ్‌కి తీసుకువెళ్తుంది. సో అక్కడ ఏపీ మరియు తెలంగాణకి సంబంధించి సెపరేట్‌గా ఏపీ సెట్ 2025 అని ఉంటుంది. సో దాని పక్కన ఎన్రోల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళైతే టీజీ ఏపీ సెట్ 2025 అని ఉంటుంది. దాన్ని ఎన్రోల్ చేసుకున్నట్లయితే మీకు ఫైనల్‌గా మీ డీటెయిల్స్ అనేటువంటిది ఇచ్చిన తర్వాత మీరు ఎప్పుడైనా కానీ యాక్సెస్ చేసుకోవచ్చనమాట. మీకు ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ అనేటువంటిది వచ్చేస్తాయి. అయితే ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా, మన ప్లాట్‌ఫార్మ్ ద్వారా ముఖ్యంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ అని దృష్టిలో పెట్టుకొని సో ఫ్రీ టెస్ట్ సిరీస్ అనేటువంటిది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓవరాల్‌గా 8 టెస్ట్‌లు అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక 3 సబ్జెక్ట్ టెస్ట్‌లు అనేటువంటిది ఉంటాయి. మల్టిపుల్ వైడ్‌గా వచ్చేసరికి ఒక 3 ఉంటాయి. ఫుల్ లెంగ్త్ మాక్ టెస్ట్‌లు అనేటువంటిది ఒక 2 అనేటువంటిది ఉంటాయన్నమాట. ఓకేనా? సో ఇది కంప్లీట్‌గా ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు ఏ టైంలో అయినా రాసుకోవచ్చు. తెలంగాణ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఎగ్జామ్ అనేది ఆల్రెడీ దగ్గర పడిపోయింది. సో కాబట్టి అట్‌లీస్ట్ మీరు 1 ఆర్ 2 టెస్ట్‌లైనా గానీ కంప్లీట్ చేస్తే మీ కాన్ఫిడెంట్ లెవెల్ అనేటువంటిది వేరుగా ఉంటుంది. నాకిక్కడ మార్కులు తక్కువొస్తే కాన్ఫిడెంట్ లెవెల్ సడెన్‌గా పడిపోతుంది. ఇలాంటి భయాలు గానీ ఇవేం మీరు పెట్టుకోవద్దు. మీరు రాయటం ద్వారా ఏంటంటే ఎలాంటి మిస్టేక్స్ అనేది మీరు చేస్తున్నారో, సో దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి, అంటే సేవ్ చేసుకోవటం అంటే ఇవి ఇవి సీబీటీ టెస్ట్‌లు కాబట్టి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌లు కాబట్టి ఎలా రాయాలి అనేటువంటిది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఓకే. డైరెక్ట్‌గా మీరు అక్కడే అటెంప్ట్ అనేది చేస్తే చాలా ప్రాబ్లమ్ అనేది కొంచెం ఎక్కువ టెన్షన్ ఫీల్ అవ్వాల్సొస్తుంది. ఆ టెన్షన్‌లో ఉన్నాయి కూడా పోవటానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా? అందుకని ఒకసారి టెస్ట్‌లు అనేటువంటిది రాసుకోండి. సో క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేసినా మీకు డైరెక్ట్‌గా లింక్ అనేటువంటిది వస్తుంది. ఒకవేళ ఇవేమీ మీకు కుదరలేదు అంటే కింద కామెంట్ చేయండి. ఆ లింక్ అనేటువంటిది మేము పెట్టడం జరుగుతుంది, మీకు యూట్యూబ్‌లో దొరక్కపోయినా. సో నెక్స్ట్ ఆంధ్ర విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, లేదు తెలంగాణ ఇంకా లాంగ్ టర్మ్ ఎలాంటి విద్యార్థులు అయినా కావచ్చు. ఓకే. సో ముఖ్యంగా మన ఈఏపీ సెట్ దృష్టిలో పెట్టుకొని ప్రీ రికార్డెడ్ కోర్సెస్ అనేటువంటిది డిజైన్ చేయటం జరిగింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌కి సంబంధించినటువంటి వీడియోస్ దీనిలో ఉంటాయి. సో 3 మంత్స్, 6 మంత్స్ కోర్సెస్ అనేటువంటిది అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఇంజినీరింగ్ స్ట్రీమ్ అనమాట. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్‌కి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. 3 మంత్స్ కోర్స్ వచ్చేసరికి ₹499 అడిషనల్‌గా జీఎస్టీ. నెక్స్ట్ 6 మంత్స్ కోర్స్ వచ్చేసరికి సో ₹799కి కోర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో జస్ట్ ₹500కి మీకు కోర్స్ అనేటువంటిది వస్తున్నాయి. ఫ్రీగా మాక్ టెస్ట్‌లు అనేటువంటిది వస్తాయి. సో కాబట్టి ఈ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్‌ని ఎవరైతే ఈ ఎగ్జామ్స్ రాస్తున్నారో అటువంటి విద్యార్థులకి షేర్ చేయండి. సో ఈరోజు ఫస్ట్ క్వెషన్ అనేటువంటిది చూద్దాం. ఇది ప్రీవియస్‌గా ఇచ్చినటువంటిది. ఒకసారి ఇక్కడ చూడండి. ఆస్ట్వాల్ ప్రాసెస్ అనేటువంటిది అంటున్నాడు. హాబర్ ప్రాసెస్ అని, సో డెకాన్స్ ప్రాసెస్ అని, నెక్స్ట్ క్రాకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాడు. సో జనరల్‌గా మీరు ఆస్ట్వాల్ ప్రాసెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే అమ్మోనియా. ఓకే. సో అమ్మోనియా, రైట్. సో ఆస్ట్వాల్ ప్రాసెస్‌లో ఏం జరుగుతుంది? అమ్మోనియా అనేటువంటి దాన్ని తీసుకొని మనం ఆక్సిజన్‌తో రియాక్ట్ అనేటువంటిది చేసినట్లయితే సుమారు 850 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర, దట్టు ఇక్కడ ప్లాటినం అనేటువంటి దాన్ని కెటలిస్ట్‌గా యూజ్ చేస్తాం. ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది? మోస్ట్‌లీ నైట్రిక్ ఆక్సైడ్‌గా. ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది ఇంకా ఫర్దర్‌గా ఆక్సిజన్‌తో రియాక్ట్ అయితే నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటిది అవుతుంది. ఈ నైట్రోజన్ డయాక్సైడ్ అనేటువంటిది ఎక్సెస్ ఆక్సిజన్ ప్రెజెన్స్‌లో నీకు ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎక్సెస్ ఆక్సిజన్ నెక్స్ట్ వాటర్ ప్రెజెన్స్‌లో ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే నథింగ్ బట్ నైట్రిక్ యాసిడ్ అనేటువంటిదిగా కన్వర్ట్ అవుతుంది. అంటే నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్‌కి దీన్ని కెటలిస్ట్‌గా వాడతాం. ఎవరిని? ప్లాటినం అనేటువంటి దాన్ని కెటలిస్ట్‌గా యూజ్ చేస్తాం. అంటే ఆస్ట్వాల్ ప్రాసెస్ అనేటువంటిది ప్లాటినం. సో ఏకొచ్చేసరికి 3 అనేటువంటి దాన్ని తీసుకోవాలి. ఓకే. ఏకి 3 అంటే ఇక్కడ 2 ఉన్నాయి.
ఈ రెండిట్లో ఏది వస్తుందో చూద్దాం. నెక్స్ట్ హ్యాబర్ ప్రాసెస్. హ్యాబర్ ప్రాసెస్ అనేది దేనికి అంటే అమ్మోనియా ప్రిపరేషన్ అనేటువంటిది చేస్తారు. నైట్రోజన్ నెక్స్ట్ హైడ్రోజన్ దట్టు 1:3 రేషియోలో తీసుకోవాలి. 1:3 రేషియో. నెక్స్ట్ ఇక్కడ కెటలిస్ట్ వచ్చేసరికి ఐరన్ అనమాట. నీకు అమ్మోనియా అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, అమ్మోనియా. సో రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ చేయడానికి ఐరన్ని కెటలిస్ట్గా యూజ్ చేస్తాం. ప్రమోటర్గా మాలిబ్డినం ఇలాంటి వాటిని ప్రమోటర్గా యూజ్ చేస్తారు అనమాట. కాబట్టి హ్యాబర్ ప్రాసెస్కి నువ్వేం తీసుకోవచ్చు, మోస్ట్లీ హ్యాబర్ ప్రాసెస్ ఐరన్ అనేటువంటి దాన్ని తీసుకోవచ్చు. ఓకే, అంటే బీకి 4 అనేటువంటిది వస్తుంది. బీకి 4 మళ్ళీ 2 కూడా మ్యాచ్ అయినాయి. సో నెక్స్ట్ డెకాన్స్ ప్రాసెస్ అనేటువంటిది ఇచ్చారు. ఈ డెకాన్ ప్రాసెస్ దేనికోసం వాడతారు అంటే ఈ క్లోరిన్ ఇలాంటి వాటిని ప్రిపేర్ చేయడానికి యూజ్ చేస్తారు. అయితే ఇక్కడ కెటలిస్ట్ అనేటువంటిది ఏముంటుంది. ఓకే, సో కెటలిస్ట్ జనరల్గా కాపర్ క్లోరైడ్ అనేటువంటి దాన్ని కెటలిస్ట్గా తీసుకుంటాం అనమాట. ఈ ప్రాసెస్లో కాపర్ క్లోరైడ్ అనేటువంటి దాన్ని కెటలిస్ట్గా కన్సిడర్ చేస్తారు. సో దీన్నే మనం డెకాన్స్ ప్రాసెస్ అనేటువంటిదిగా చెప్తాం. జనరల్గా ఈ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇలాంటిది ఏవైతే ఉన్నాయో సో దీన్ని ఆక్సిజన్ ఇలాంటి వాటితో ట్రీట్ చేసినప్పుడు దట్టు ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెన్స్లో నీకు ఇక్కడ ఏం ఫామ్ అవుతుంది, క్లోరిన్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఓకేనా, సో క్లోరిన్ ఇలాంటిది ఫామ్ అవుతుంది. దాంతోపాటు అడిషనల్గా వాటర్ ఇలాంటిది కూడా వస్తుంది. దీన్ని డెకాన్స్ ప్రాసెస్ అంటారు. అయితే ఇక్కడ మనం కాపర్ క్లోరైడ్ అనేటువంటి వాటిని కెటలిస్ట్గా కన్సిడర్ చేస్తాం. ఓకే, సో కాబట్టి సికి వచ్చేసరికి ఏమొస్తుంది, 1 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ క్రాకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అంటున్నాడు. సో క్రాకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్స్కి జియోలైట్ అనేటువంటి దాన్ని కెటలిస్ట్గా తీసుకుంటే ఇంకా మిగిలింది అదే కాబట్టి ఆప్షన్ డి అనేది కన్సిడర్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డెకేన్ అనేటువంటిది ఉన్నాయనుకోండి, ఇలా 10 కార్బన్స్ 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా 10 కార్బన్స్ ఉన్నాయి. హైడ్రోజన్స్ అనేది మనకు తెలిసిందే, ఇలా తీసుకుంటాం హైడ్రోజన్స్ అనేది. ఇక్కడ 2 హైడ్రోజన్స్, ఇక్కడ కూడా ఒక 2, నెక్స్ట్ ఇక్కడ ఒక 2, నెక్స్ట్ ఇక్కడ ఒక 2 హైడ్రోజన్స్, ఇదొక 2, నెక్స్ట్ ఇదొక 2, నెక్స్ట్ ఇదొక 2 హైడ్రోజన్స్, ఇదొక 2 హైడ్రోజన్స్ అనేటువంటిది కన్సిడర్ చేయొచ్చు. అయితే ఈ ఎన్ హెక్సేన్ దీన్ని డెకేన్ అనేటువంటిదిగా చెప్తారు. ఈ డెకేన్ని జియోలైట్ ఇలాంటి వాటి ప్రెజెన్స్లో జియోలైట్ ఇలాంటి వాటి ప్రెజెన్స్లో కన్సిడర్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎన్ డెకేన్ అనేది 10 కార్బన్లు ఉన్నటువంటి ఈ కాంపౌండ్ ఓకే, సో 7 కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్గా సో 6 ఇది ఒకటి 7 నెక్స్ట్ 3 కార్బన్స్ ఉన్నటువంటి కాంపౌండ్గా ఇలా డిసోసియేట్ అనేటువంటిది అయిపోతుంది అనమాట. సో దీన్ని ఏమంటారంటే క్రాకింగ్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, క్రాకింగ్ ఆఫ్ హైడ్రోకార్బన్ పెద్ద పెద్ద చైన్స్ని మనం చిన్న చిన్న చైన్స్గా బ్రేక్ చేసేస్తాం ఈ కెటలిస్ట్ అనేది యూజ్ చేసి. కాబట్టి ఆప్షన్ డి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూడండి. సో కాపర్ మేట్ ఈజ్ ఏ మిక్చర్ ఆఫ్ ఆప్షన్స్, ఆక్సైడ్స్ ఆఫ్ కాపర్ అండ్ ఐరన్, కార్బోనేట్స్ ఆఫ్ కాపర్ అండ్ ఐరన్, సల్ఫైడ్స్ ఆఫ్ కాపర్ అండ్ ఐరన్, సిలికేట్స్ ఆఫ్ కాపర్ అండ్ ఐరన్ అనేటువంటిది ఇచ్చారు. సో స్మెల్టింగ్ అనేటువంటి ప్రాసెస్ మీకు అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. స్మెల్టింగ్ ప్రాసెస్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఓకే, సో మెటలర్జీలో వస్తుంది. ఇక్కడ ఈ కాపర్ మేట్ అనేటువంటి దాన్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్గా కాపర్కి సంబంధించినటువంటి సల్ఫైడ్, ఓకే, కాపర్ సల్ఫైడ్ ఇది క్యుప్రస్ సల్ఫైడ్ అనేటువంటిదిగా చెప్తాం. దీనిలో ఒక ఇంప్యూరిటీ అనేటువంటిది ఉంటుంది. ఆ ఇంప్యూరిటీ ఏంటంటే ఐరన్కి సంబంధించినటువంటి సల్ఫైడ్. సో ఫెర్రస్ సల్ఫైడ్ అనేటువంటిది ఉంటుంది. ఓకేనా, సో ఫెర్రస్ సల్ఫైడ్. సో ఈ క్యుప్రస్ సల్ఫైడ్లో అడిషనల్గా ఫెర్రస్ సల్ఫైడ్ అనేది ఉంటుంది. ఈ కాంపోజిషన్ని మనం ఏమంటామంటే జనరల్గా ఈ కాపర్ మేట్ అనేటువంటిదిగా చెప్తాము. ఇది కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్లో అడిగినటువంటి క్వశ్చన్ అనమాట. కాబట్టి గైస్ ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో ఆప్షన్ సి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. సో ఇక్కడ చూడండి, కార్బన్ అనేటువంటిది ఇచ్చారు. కార్బన్ అనేటువంటిది తీసుకుని సల్ఫ్యూరిక్ యాసిడ్, ఓకేనా, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇలాంటి వాటితో ట్రీట్ చేసినప్పుడు మనకి 2 కాంపౌండ్స్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి అంటున్నాడు. అవి ఏంటి అంటే చూడండి, కార్బన్ అనేటువంటిది అంటే ఇక్కడ ఒక ఎలిమెంట్ ఆక్సిడైజ్ అవ్వాలి, ఇంకొక ఎలిమెంట్ అనేటువంటిది రెడ్యూస్ అయినప్పుడు ఇలాంటి రియాక్షన్స్ అనేది మేజర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్తో ట్రీట్ చేసినప్పుడు యాక్చువల్గా కార్బన్ యొక్క ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత, 0. ఇక్కడ సల్ఫర్ ఉంది కదా, సల్ఫర్ ఏ ఆక్సిజన్ స్టేట్లో ఉంది, +6. ఎలా చెప్తాం, ఇదిగోండి సల్ఫర్ అనేటువంటిది తీసుకున్నట్లయితే ఈ విధంగా చుట్టూ కూడా నీకు 6 బాండ్స్ ఉన్నాయి, అంటే 6 గ్రూప్ ఎలిమెంట్. నెక్స్ట్ 6 బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఇది +6 ఆక్సిజన్ స్టేట్ని ఎగ్జిబిట్ చేస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం ఎలా కన్క్లూడ్ చేయొచ్చు, రియాక్ట్ అయిన తర్వాత ఇది ఎలా మారిపోతుందంటే
సో కార్బన్ డయాక్సైడ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తున్నాయి, కార్బన్ డయాక్సైడ్. ఇక్కడ కార్బన్ మీద ఆక్సిజన్ స్టేట్ ఎంత +4. నెక్స్ట్ సల్ఫర్ డయాక్సైడ్ అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తుంది, ఇక్కడ సల్ఫర్ మీద ఎంత +4. నెక్స్ట్ దాంతో పాటుగా నీకు వాటర్ అనేటువంటిది వస్తున్నాయి, వాటర్ ఇలాంటివి ఫామ్ అవుతాయి. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, సో ఇక్కడ కార్బన్ అనేటువంటిది CO2గా మారిపోయింది, 0 అనేది +4 అయింది, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని ఏమంటాం మనం ఆక్సిడేషన్ అనేటువంటిదిగా తీసుకుంటాం. ఓకేనా, ఆక్సిడేషన్. నెక్స్ట్ అదే సల్ఫర్ +6 స్టేట్లో ఉంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇది ఎలా కన్వర్ట్ అయిందంటే SO2గా కన్వర్ట్ అయిందంటే +4 అనమాట. సో గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే రిడక్షన్ అనేటువంటిదిగా చెప్తాం. ఓకేనా, రిడక్షన్ అంటే చూడండి ఫైనల్గా ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే ఒక ఎలిమెంట్ వచ్చేసరికి ఏమో ఆక్సిడైజ్ అవుతుంది, ఇంకొక ఎలిమెంట్ అనేటువంటిది మోస్ట్లీ రెడ్యూస్ అవటాన్ని ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫైనల్గా గైస్ కన్క్లూజన్ వచ్చేసరికి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్. సో దీన్ని రిడాక్స్ రియాక్షన్స్ అని చెప్తా ఉంటాం. రిడాక్స్ అంటే బోత్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్ ఎగ్జిబిట్ చేస్తే వాటిని రిడాక్స్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఆక్సో యాసిడ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ విల్ హ్యావ్ POP బాండ్స్ అన్నాడు. సో POP బాండ్స్ అనేటువంటిది దేనికి ఉంటాయి? సో జనరల్గా ఇక్కడ సో ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ కాంపౌండ్ అనేటువంటిది చూడండి. సో 2 Pలు అనేటువంటిది ఉన్నాయి, 4 నెక్స్ట్ ఓల్ అనేటువంటిది తీసుకున్నట్లయితే 1 నెక్స్ట్ 2. ఓకే, సో హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ అనేటువంటిది ఒక్కొక్క దానికి ఇలా ఇచ్చేద్దాం, హైడ్రోజన్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఓ అనేటువంటిది తీసుకోవాలి, అంటే ఒకటి ఎలా ఉంటుంది అంటే ఇదిగోండి ఇలా OH అనేటువంటిది ఫామ్ చేస్తుంది, ఎందుకంటే ఫాస్ఫరస్ ఎప్పుడు 5 బాండ్స్ అనేటువంటిది ఉండాలి. సో 3 + 2 5 సరిపోయింది, 3 + 2 5 ఇలా సరిపోయింది అనమాట. ఓకేనా, ఇలా మనం కన్సిడర్ అనేటువంటిది చేయొచ్చు. నెక్స్ట్ ఈ రెండోది చూడండి, రెండోది తీసుకున్నట్లయితే 2 ఫాస్ఫరస్లు ఇలా రాసుకోండి, 2 ఫాస్ఫరస్లు. నెక్స్ట్ 2 ఆక్సిజన్లు అంటున్నాడు, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఇవ్వండి, ఇక్కడ ఒక ఆక్సిజన్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే హెచ్లు మిగిలినవి 4 హెచ్లు కాబట్టి 4 హెచ్లు ఇలా రాసేసేయండి, 4 హెచ్లు. సో ఇది ఫాస్ఫరస్కి సంబంధించి. అయితే ఇంకా 2 ఓలు మిగిలిపోయినాయి కాబట్టి ఆ 2 ఓల్ని నువ్వు ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదంటే ఇక్కడైనా, ఏదైనా ఒకటే కదా. సో ఇలా తీసుకుంటాం, మిగిలింది ఇది అనమాట. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ఫాస్ఫరస్ కూడా 5 బాండ్స్ అనేది ఫామ్ చేస్తున్నాయి. సో ఇక్కడ ఈ రెండింటికి కూడా నీకు POP బాండ్స్ అనేటువంటిది లేవు. నెక్స్ట్ వన్ చూడండి, H4P2O7 అంటే ఫాస్ఫరస్, ఇక్కడ ఒక ఫాస్ఫరస్ అనేది, ఇక్కడ ఒక ఓ, నెక్స్ట్ ఇక్కడ ఒక ఓ అనేటువంటిది ఉంటుంది, నెక్స్ట్ ఇక్కడ ఒక OH అనేటువంటిది రాసావు, నెక్స్ట్ ఇక్కడ ఒక OH అనేటువంటిది రాసావు, నెక్స్ట్ ఇక్కడ ఒక హెచ్, నెక్స్ట్ ఇక్కడ ఒక హెచ్. ఓకేనా, ఇక్కడ ఒక హెచ్. అంటే ఇంకా మనకి ఏం మిగిలింది, ఇంకొక ఆక్సిజన్ అనేటువంటిది కావాలి. 1 2 3 4 ఇంకొక ఆక్సిజన్. ఎందుకనంటే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఇక్కడ 7 కదా ఇచ్చింది, 7 ఆక్సిజన్స్ ఇచ్చారు. మరి ఇక్కడ చూడండి ఫార్ములా సరిపోయిందా, 1 2 3 4 ఇక్కడ మనకి ఉన్నటువంటిది 5 6 అంటే ఇక్కడ ఒకటి పెడతాం, ఇక్కడ ఒకటి పెడతాం, సరిపోయింది. 1 2 3 4 5 6. సో ఎక్కడ కూడా నీకు POP లింక్ అనేది లేదు. ఇది చూడండి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ 1 2 3. సో 3నే వచ్చినాయి కదా, వాడు ఇచ్చింది 5 కదా, 5 అంటే ఇక్కడ ఒకటి పెట్టండి. ఓకే, 4 అనేటువంటిది అయిపోయింది, ఇక్కడ ఒకటి పెట్టండి, 5 అనేటువంటిది అయిపోయింది. ఓకేనా, సో 5 అనేటువంటిది మోస్ట్లీ ఇలా రావడానికి ఛాన్సెస్ అనేటువంటిది ఉంది. అంతే, మోస్ట్లీ ఈ విధంగానే స్ట్రక్చర్ అనేటువంటిది రాస్తాం, దీనికి ఏమి షార్ట్ కట్లు కానీ అలా ఏమి ఉండవు అనమాట. సో 5 ఇందాక మనం ఇంకా 2 ఆప్షన్స్ అంటే 2 ఆప్షన్స్ అనేది సబ్స్టిట్యూట్ చేయలేదు. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒకటి మొత్తం ఎన్ని వచ్చినాయి, 1 2 3 మొత్తం ప్రతి చోట కూడా నువ్వు ఆప్షన్ ఇచ్చేసి ఇంకా మిగిలింది ఈ ఒక్క పొజిషనే, అందుకని ఇలా రాస్తావు. అంటే POP బాండ్ అనేటువంటిది దీనికి ఉంది అనమాట. ఓకే, సో థర్డ్ మాలిక్యూల్కి ఉంది. నెక్స్ట్ హెచ్పిఓ3 అంటే ఫాస్ఫరస్ అనేటువంటిది ఇలా తీసుకోండి. సో 1 నెక్స్ట్ 2 నెక్స్ట్ ఇక్కడ ఒకటి పెడితే 3 అనేటువంటిది అవుతుంది. ఇలా సింగిల్గా ఉంటే నీకేమవుతుంది, మోనోమర్గా ఉంటే POP బాండ్ అనేటువంటిది ఉండదు. కానీ వాడు ఇచ్చింది ఇలా పాలిమర్ లాగా ఇచ్చాడు కాబట్టి సో ఖచ్చితంగా ఇక్కడ ఏమవుతుంది, ఇలాంటిదే ఇంకొక మాలిక్యూల్ అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు పాలిమర్ లాగా ఫామ్ అవుతుంది, అంటే POP లింక్ అనేటువంటిది దీనిలో వస్తుంది. వీటిలో ఇదిగోండి మోనోమర్గా తీసుకుంటే ఉండదు, కానీ పాలిమర్గా కనుక తీసుకున్నట్లయితే దీనిలో ఖచ్చితంగా POP లింక్ అనేటువంటిది వస్తుంది. POP లింక్ అనేటువంటిది వస్తుంది. ఇంకా మనకి ఇక్కడ ఏం మిగిలింది,
సపోజ్ ఇక్కడ ఓహెచ్ అనేటువంటిది ఒకటి రాసుకుంటా, ఓహెచ్ అంతే కదా, ఓహెచ్. నెక్స్ట్ ఇక్కడ ఒక డబుల్ బాండ్ ఓ అనేది, డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఒక ఓ, ఇక్కడ ఒక ఓ, మొత్తం 6 అవుతున్నాయి. అంటే ఇలా రాసుకోవాలి. పాలిమర్ కాబట్టి జనరల్‌గా ఇక్కడ ఇచ్చినటువంటి మాలిక్యూల్, ఈ మాలిక్యూల్ అనేటువంటిది ఏదైతే ఉందో పాలిమర్‌గా ఉన్నప్పుడు మాత్రం నీకు అడిషనల్‌గా సేమ్ ఇలాంటి మాలిక్యూల్‌తోనే కలిసి, సేమ్ ఇదే టైప్ ఆఫ్ మాలిక్యూల్‌తో కలిసి, ఓకే, ఇలా నీకు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేటువంటిది వస్తాయి. ఇక్కడ నుంచి ఓహెచ్, ఇక్కడ నుంచి ఓహెచ్ అనేటువంటిది ఉంది కదా, దీనిలో నుంచి వాటర్ అనేటువంటిది పోతే ఈ రెండింటి మధ్యలో నీకు ఒక డబుల్ బాండ్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సింగిల్ బాండ్ ఓ, సింగిల్ బాండ్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో అందుకనే మనకి ఇక్కడ ఇలా వచ్చింది అంతే. సో ఫైనల్‌గా గైస్ కన్క్లూజన్ ఏంటి అంటే, మోనోమర్‌గా ఉన్నప్పుడు, ఇది మోనోమర్‌గా ఉన్నప్పుడు ఈ బాండ్ అనేది ఉండదు. కానీ పాలిమర్‌గా ఉన్నప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ మాలిక్యూల్స్ మధ్యలో పీఓపీ లింక్ అనేటువంటిది అయితే ఖచ్చితంగా ఫామ్ అవుతుంది అనమాట. అందుకనే ఈ రెండిటి తీసుకుంటాం. సో 3, 4 అంటే ఆప్షన్ ఏ అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. The bond angle HON and HNO in the planar structure of nitric acid molecule are respectively అంటున్నాడు. సో నైట్రిక్ యాసిడ్ HNO3 అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు జనరల్‌గా దీనిలో హైబ్రిడైజేషన్ అనేటువంటిది ఏముంటుంది, sp3 హైబ్రిడైజేషన్ అనేటువంటిదిగా కన్క్లూడ్ చేస్తాం. ఓకే, sp3 అవి ఎలా చేయాలి ఏంటి అనేటువంటిది కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో చెప్పుకుని ఉన్నాం. సో 1/2 ఇంటూ సెంట్రల్ ఆటమ్ అనేటువంటిది ఏ గ్రూప్, 5th గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ మోనోవాలెంట్స్ అనేటువంటిది ఎన్నున్నాయి, మోస్ట్లీ 1 మోనోవాలెంట్ అనేటువంటిది ఉంది. ఆ మోనోవాలెంట్స్ని బేస్ చేసుకుని అంటే హెచ్, ఓకే. సో సెంట్రల్ ఆటమ్ అనేది నైట్రోజన్. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ మోనోవాలెంట్స్ అనేటువంటిది తీసుకున్నట్లయితే sp2 వస్తుందండి, sp2. లేదంటే ఇలా చూడొచ్చు, NO3-. నైట్రోజన్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, వ్యాలెన్స్ షెల్లో 5 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది ఉంటాయి. సో ఆక్సిజన్ అనేది ఏ గ్రూప్, 6th గ్రూప్ కదా, సో 3 into 6, సో 1 ఎలక్ట్రాన్ కాబట్టి 1 ఎలక్ట్రాన్ యాడ్ చేయండి. ఫైనల్‌గా నీకు ఇక్కడ ఎంత వస్తుంది, మొత్తం 24 అనేటువంటిది వస్తుంది. ఓకే, సో 18, ఇదొక 6, 24 అనేటువంటిది వస్తుంది. 24 వచ్చినప్పుడు 8తో డివైడ్ చేయండి. సో 3 times 24 అంటే 0, sp2 అంటే 3 వచ్చింది కాబట్టి 3 వస్తే sp2, 3 వస్తే sp2, 1s 2 p'లు అనమాట. అలా షార్ట్ కట్ నువ్వు వాడుకోవచ్చు. లేదంటే ఇవి కూడా మనం చేస్తున్నాం కొన్ని వాటిలో. సెంట్రల్ ఆటమ్ అనేది 5th గ్రూప్‌కి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మోనోవాలెంట్ కదా, సో మోనోవాలెంట్ దట్టు H+ కాబట్టి ప్లస్ ఉంటేనేమో నువ్వేం చేస్తావు, ఇదిగోండి ఇలా తీసుకుంటావు, +1 అని యాడ్ చేసేస్తావు. యాడ్ చేస్తే 6/2 వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 3 అనేటువంటిది వస్తుంది. ఓకే, అయితే దీని స్ట్రక్చర్ అనేటువంటిది ఇలా ఉంటుందన్నమాట. స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. వాడు ఏమడుగుతున్నాడు మనకి, ఈ NOH మధ్యలో బాండ్ యాంగిల్ అనేటువంటిది ఎంత ఉంటుంది, 102 అనేటువంటిది ఉంది. ఓకేనా, సో HONకి బాండ్ యాంగిల్ అనేది 102 అనేటువంటిది ఉంది. మరి ఇదిగోండి ONOకి ఎంత ఉంది, 130 అనేటువంటిది ఉంది. ఓకేనా, సో 130. దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ లెంత్ కూడా NOకి ఈ బాండ్ లెంత్ అనేది చూడండి 140.6 పికోమీటర్స్ ఉంది. ఈ బాండ్ లెంత్ అనేది తీసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ 120 పికోమీటర్స్ అనేటువంటిది ఉన్నాయి. ఓకే, సో వీటి మీద కూడా మనకి ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు కాబట్టి అవి కూడా చూసుకోండి. సో ఇక్కడ బాండ్ యాంగిల్ 130 కాబట్టి ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్గా తీసుకుంటాం. ఆప్షన్ బి అనేటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ వన్. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అనేటువంటిది ఇచ్చారు. హౌ మెనీ ఆఫ్ ద అబౌవ్ హ్యావ్ హాఫ్ ఫిల్డ్ ఎఫ్ ఆర్బిటాల్ ఇన్ దేర్ గ్రౌండ్ స్టేట్ అనేటువంటిది అడిగారు. ఓకే, సో ఇన్ దేర్ గ్రౌండ్ స్టేట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో యూరోపియం, ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, xenon, రేడాన్, ఆగ్నిజన్. హీలియంకి 2, ఇది 10 వస్తుంది, 18. సో నెక్స్ట్ 36, 54,
86. ఓకే. అంటే యూరోపియంకి మనం ఎలా రాసుకోవచ్చు? దాని నియరెస్ట్ నోబెల్ గ్యాస్ ఏంటది? సో 54 అంటే క్సినాన్ అనమాట. క్సినాన్. సో క్సినాన్. ఓకే. సో క్సినాన్ అంటే ఇక్కడ చూడండి NS2 NP6 కదా కాన్ఫిగరేషన్. ఇదేమో 1s2 అని వస్తుంది. 1s2 ఇది వచ్చేసరికి 2s2 2p6 ఇది 3s2 3p6 నెక్స్ట్ ఇది వచ్చేసరికి 4s2 4p6 ఇది 5s2 5p6 అనేటువంటిది వస్తుంది. 5s2 5p6 అంటే ఇక్కడ 5s అనేటువంటి ఆర్బిటాల్ 5s అనేటువంటి ఆర్బిటాల్ కంప్లీట్‌గా ఫిల్ అయి ఉంటుంది. ఓకే. నెక్స్ట్ దాంతో పాటుగా యెస్ 5s అనేటువంటిది ఫిల్ అవుతుంది. సో దీని తర్వాత వచ్చేటువంటి ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటాం? సో 4f అనేటువంటి ఆర్బిటాల్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6s అనేటువంటి ఆర్బిటాల్‌ని తీసుకోవాలి. sలో ఎప్పుడు కూడా ఎన్ని ఎలక్ట్రాన్స్ అనేటువంటిది పడతాయి? 2 అనేటువంటిది పడతాయి. క్సినాన్ అంటే ఎంత? సో 54 ఇదొక 2 మొత్తం ఎంత అయింది? 56 అనేటువంటిది అయింది. 56 ఇంకా మిగిలినవి ఎన్ని ఎలక్ట్రాన్స్? మిగిలినవి 7 ఎలక్ట్రాన్స్. ఓకే. అంటే 4f7 అనేటువంటి దాన్ని ఈ ఓరియెంటెడ్‌లో కన్సిడర్ అనేది చేయొచ్చు. అంటే ఇది హాఫ్ ఫిల్డ్ అనమాట. అంటే 1 హాఫ్ ఫిల్డ్ అనేటువంటిది వచ్చింది. అంటే దీన్ని చేయటానికి మనకి షార్ట్ కట్స్ అంటే ఏంటంటే ఇదిగోండి ఇలా నోబెల్ గ్యాసెస్ అనేటువంటిది తీసుకోవాలి. నోబెల్ గ్యాస్ తీసుకున్న తర్వాత ఆ నోబెల్ గ్యాస్ తర్వాత వస్తున్నటువంటి ఎలిమెంట్ కాబట్టి ఇక్కడ 5s2 అనేటువంటిది ఆల్రెడీ వచ్చేసింది. క్సినాన్‌కి 5s2 మరి నెక్స్ట్ వచ్చేటువంటి ఎలిమెంట్‌కి ఎంత ఉంటుంది? 6s2 అనేటువంటిది ఉంటుంది. 6s2 ఓకే. ఇది n వాల్యూ 6 అనేటువంటిది అయితే సో మోస్ట్‌లీ f ఆర్బిటాల్ అనేటువంటిది ఎలా ఉంటుంది? నీకు n = 6 అనేటువంటిది అయినప్పుడు దీనికి పెనల్టిమేట్ షెల్ అనేటువంటిది ఎలా ఉంటుంది? n-1 అనమాట. యాంటీ పెనల్టిమేట్ షెల్ ఎంత? n-2 అనేటువంటిది n-2f అనేటువంటిది చెప్తాం. సో ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్‌గా సబ్స్టిట్యూట్ అనేటువంటిది చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లూటోనియం ఇలాంటి వాటిని తీసుకున్నాం అనుకోండి. ప్లూటోనియం. సో ప్లూటోనియం అంటే ఇక్కడ రేడాన్ అనేటువంటిది వస్తుంది. రేడాన్ ఓకే. అంటే 84 రేడాన్ అంటే 84 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ కాబట్టి 84 కాదు 86 అనమాట. 86కి ఎంత కలిపితే 94 అనేటువంటిది వస్తుంది. ఇక్కడ s2 అనేటువంటిది రాద్దాం. సో ఇక్కడ ఒక 2 88 అనేటువంటిది అయింది. 88 ఇక్కడ 6 అంటే f6 అనేటువంటిది అది AF6 అంటే దీని తర్వాత 4f తర్వాత వస్తున్నాయి కాబట్టి ఓకే. సో ఇది 5f అనేటువంటిది చెప్తాం. ఇది వచ్చేసరికి 7s అనేటువంటిది తీసుకుంటాం. లేదు నీకు తెలియలేదు వదిలే ఏమైంది? వాడు అడుగుతుంది ఏంటి? హాఫ్ ఫిల్డ్ f ఆర్బిటాల్ అనేటువంటిది ఏంటి అని అడుగుతున్నాడు కాబట్టి ఇది హాఫ్ ఫిల్డ్ కాదు. మరి అలాగే కాలిఫోర్నియం అనేటువంటిది తీసుకున్నట్లయితే కాలిఫోర్నియం సో రేడాన్ అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 98 అంటున్నాడు కాబట్టి 7s2 అనేటువంటిది రాస్తాం. సో 5f8 అనేటువంటిది తీసుకున్నట్లయితే 98 10 అనేటువంటిది రావాలి. ఎందుకని ఈ రెండింటికి డిఫరెన్స్ అంతే కదా. సో 10 అనేటువంటిది తీసుకుంటే నీకు సరిపోతుంది. నెక్స్ట్ సమారియం అనేటువంటిది తీసుకున్నట్లయితే సో క్సినాన్ అనేటువంటిది రాస్తాం. ఎందుకంటే 62 కదా. 63 అంటే ఇది. సో 62 అంటే క్సినాన్. నెక్స్ట్ ఓకే. సో 63 అంటే ఇది 62 కాబట్టి 4f6 6s2 అనేటువంటిది వస్తుంది. అంటే ఈ రెండు కూడా కావు. ఇంకా మనకేమున్నాయి అంటే 2 కాదు నెక్స్ట్ ఈ మిగిలిన ఎలిమెంట్స్‌లో ఏమవుతుందో ఒకసారి చూస్తే గానీ మనకు తెలీదు ఇంకా. ఇంకేం చేయాలి? 64 అనేటువంటిది ఇచ్చారు. ఓకే. సో 64 దట్టు ఇది ఏ ఎలిమెంట్? గడలోనియం అనేటువంటిదిగా చెప్తాం. గడలోనియం. సో దీనికి ఎలా రాస్తామంటే క్సినాన్ ఓకే. సో ఇది యాక్చువల్‌గా 4f8 6s2 అనేటువంటిది రావాలి. కానీ ఇలా రాదనమాట. ఎందుకు రాదు అంటే క్సినాన్ అనేటువంటిది గడలోనియం అనేది స్టెబిలిటీ కోసం సో ఇలా కన్వర్ట్ అనేటువంటిది అవుతుంది. అంటే ఒక ఎలక్ట్రాన్ అనేటువంటి దాన్ని సో 5dలోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో 4f7 5d1 6s2 అనేటువంటిది వస్తుంది. సో ఇది ఒక హాఫ్ ఫీల్డ్ అనమాట. నెక్స్ట్ క్యూరియం అనేటువంటిది కనుక తీసుకున్నట్లయితే క్యూరియం అనేది తీసుకుంటే దీనికి 96 అనేటువంటిది ఇచ్చారు కదా. సో ఆల్రెడీ 94 అనేటువంటిది చేస్తున్నాం. 94 ఏది? ఇదిగోండి ప్లూటోనియం అనేటువంటిది 94 అంటే రేడాన్ నెక్స్ట్ 4f కాదు ఇది ఇక్కడ 5f అనేటువంటిది తీసుకోవాలి. 5f7 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి 6d1 అనేటువంటిది వస్తుంది. నెక్స్ట్ 7s2 అనేటువంటిది వస్తుంది. ఓకే. ఓవరాల్‌గా మీరు ఎలక్ట్రాన్స్ అనేది తీసుకుంటే ఇదొక 10 నెక్స్ట్ ఇదొక 86 సో
96 సరిపోయింది. స్టెబిలిటీ కోసం ఒక ఎలక్ట్రాన్ 5Fలో కాకుండా 6Dలోకి వస్తుందనమాట. అంటే ఓవరాల్‌గా 3 ఎలిమెంట్స్ అనేటువంటివి హాఫ్ ఫీల్డ్ కాన్ఫిగరేషన్‌ని అటైన్ చేస్తాయి. మరి ఇంత కాంప్లికేటెడ్‌ని మనం ఎలా చేయాలి అంటే మీకు ఖచ్చితంగా ఈ నోబెల్ గ్యాసెస్, అటామిక్ నంబర్స్ అనేటువంటిది వచ్చుండాలి. నెక్స్ట్ ఈ గడలోనియం ఇలాంటివి డి బ్లాక్ ఎలిమెంట్స్‌లో చదువుకొని ఉంటారు గదా! చదివినప్పుడు ఏ ఎలిమెంట్స్ అనేది హాఫ్ ఫీల్డ్‌ని ఎగ్జిబిట్ చేస్తాయి, ఆ కాన్ఫిగరేషన్ మీకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఇవి తొందరగా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే. రైట్. ఇది గైస్ ఓవరాల్‌గా ఈ సెక్షన్‌కి సంబంధించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్‌ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రైట్. థాంక్ యూ.